వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులను ధీటుగా ఎదుర్కొంటూ ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇరాన్ ప్రయోగిస్తున్నవి కేవలం పాత తరం క్షిపణులేనని, అసలైన వినాశకర ఆయుధాలను టెహ్రాన్ ఇంకా బయటకు తీయలేదని సమాచారం. ఇరాన్ దగ్గర ఉన్న ఆ మిసైల్స్ పవర్ ఏంటి, వారు దాచిన ఆ బ్రహ్మాస్త్రాల వెనుక ఉన్న వ్యూహం ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా రణరంగంలో ఇరాన్ క్షిపణి గర్జనలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల అంచనా ప్రకారం ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 2500 బాలిస్టిక్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో స్వల్ప శ్రేణి నుంచి మధ్యంతర శ్రేణి వరకు వినాశకర ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్కు కేవలం 1200 కిలోమీటర్ల దూరం ఉండడంతో తన భూభాగం లోపల నుంచి ఇరాన్ శత్రువుల గుండెల్లోకి క్షిపణులను పంపగలదు. ఇరాన్ వద్ద షహాబ్ 1, షహాబ్ 2 వంటి పాత రకం లిక్విడ్ ప్రొపెల్లెంట్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ప్రయోగానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ భారీ విధ్వంసాన్ని సృష్టించగలవు. అయితే ఆధునిక ఫతే ఫ్యామిలీ క్షిపణులు అత్యంత భయంకరమైనవి. ఫతే 110, ఫతే 313 వంటి క్షిపణులు 100 మీటర్ల లోపు ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. అంతేకాదు 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న గదర్ క్షిపణులు ఇజ్రాయెల్ మొత్తాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోగలవు. అయితే అసలు విస్తుపోయే విషయం ఏంటంటే ప్రస్తుతం యుద్ధంలో వాడుతున్నవి 2012, 2014 నాటి పాత క్షిపణులని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వర్గాలు లీక్ చేశాయి. అంటే తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఖుర్రామ్ షాహర్ ఫతా 1 హైపర్సోనిక్ క్షిపణులను ఇరాన్ ఇంకా అమలు పొదిలోనే దాచి ఉంచింది. ధ్వని కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించే ఈ హైపర్సోనిక్ క్షిపణులను అడ్డుకోవడం ఏ రక్షణ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యం. సుదీర్ఘ కాలం యుద్ధం కొనసాగితే వాడాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త ఆయుధాలను టెహ్రాన్ దాచిపెట్టినట్లు తెలుస్తోంది. పాత ఆయుధాలతోనే అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్ తన ఆధునిక బ్రహ్మాస్త్రాలను బయటకు తీస్తే పశ్చిమాసియా మ్యాప్ మారిపోవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఇరాన్ తన అసలైన పవర్ను ఎప్పుడు చూపిస్తుంది, అగ్రరాజ్యం దీనికి ఎలా బదులిస్తుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.